ఒక నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసాం. అండ్ పోస్ట్ ప్రియారిటీ అనేది ఎలా ఇవ్వాలి, వేటికి బెస్ట్‌గా ఇవ్వాలని చెప్పేసి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఏంటంటే రైల్వే గ్రూప్ డి సంబంధించిన దానికి సో, మనం ఎగ్జామినేషనే చాలా కీలకం కాబట్టి మెరిట్ మొత్తం కూడా మనకి మాక్సిమం ఎగ్జామ్ మీదనే డిపెండ్ అయి ఉంటది. రిమైనింగ్ గ్రౌండ్ మనకి క్వాలిఫై అన్నట్టు. కాబట్టి మనం ఇక్కడ ఎగ్జామినేషన్‌లో తెచ్చుకునే మెరిట్‌ని జాబ్ డిసైడ్ చేస్తది కాబట్టి సిలబస్ అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో, ఈ ప్రిపరేషన్ మొత్తం కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది కూడా ప్రతీది కూడా మనమైతే ప్రభాకర్ తోటి డిస్కస్ చేద్దాం. అండ్ 100% కూడా మీకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతది. గ్యారంటీ చెప్తాను నేనది. ఓకేనా? సో, ప్రభాకర్ ఇప్పుడు నువ్వు రైల్వే గ్రూప్ డీలో జాబ్ సాధించావు కదా ఈరోజు. సో, అప్పుడు ప్రిపరేషన్ టైమ్‌లప్పుడు నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అయ్యేది? ఒక టైమ్ టేబుల్ అయినా కావచ్చు, సిలబస్‌ని ఏ విధంగా తీసుకునేది నువ్వు? సో, అది ఒకసారి మన వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కొంచెం టిప్స్ ఫాలో అవుతుంటారు. కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో వెయిటేజ్ చూసుకోవాలి. ఏ సబ్జెక్టు ఎన్ని మార్క్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఏ సబ్జెక్టు ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేసి, తర్వాత ఏ టాపిక్స్ చదివితే ఎలా కవర్ చేయాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంది, మాక్ టెస్ట్‌లు ఎలా రాయాలి, ఏ మాక్ టెస్ట్ తీసుకుంటే బావుంటదని చెప్పేసి ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో మనకి 4 కేటగిరీస్ మెయిను. మ్యాథ్స్ ఒకటి. ఈ మ్యాథ్స్‌లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటది. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఓకే. ఇంకోటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటది. ఓకే. ఇది రెండోది. మూడోది వచ్చేసరికి జనరల్ సైన్స్. అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఈ 4 కలిపి జనరల్ సైన్స్. తర్వాత ఇంకొకటి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 4 మెయిను. మొత్తం సిలబస్ మొత్తం ఈ 4 ఉంది. ఈ అంటే 4 టాపిక్స్ గదా! ఈచ్ టాపిక్‌లో ఎన్ని మార్క్స్ వస్తాయనేది చూద్దాం ఫస్టు. ఈ అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ ఉంటది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటది. దాంట్లో 20-25 మార్క్స్ వస్తాయండి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇవొచ్చేసరికి 30-35 మార్క్స్. ఓవరాల్‌గా ఈ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ వీటన్నిటిని కలిపి 55 మార్క్స్ వస్తాయి. ఒక 5 మార్క్స్ అది అర్థమెటిక్ అయినా ఎక్కువ ఇవ్వచ్చు, ప్యూర్ మ్యాథ్స్ అయినా మొత్తం కలిపి 55 మార్క్స్ అయితే మనకొస్తాయండి ఈ మ్యాథ్స్ టాపిక్స్ నుంచి. తర్వాత జనరల్ సైన్స్. ఈ మెయిన్ ఒక గ్రూప్ డి జాబ్ రావడానికి మెయిన్ క్రూషియల్‌గా డిసైడ్ చేసేది జనరల్ సైన్స్. ఎందుకంటే 25 మార్క్స్ ఇదే వెయిటేజ్ ఉంటది. ఓకే. ఈ 25 అది 55 80 మార్క్స్ ఇక్కడనే కవర్ అయిపోతాయి మనకి. ఇక రిమైనింగ్ 20 మార్క్స్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ స్టడీస్‌లో హిస్టరీ వస్తది, పాలిటీ వస్తది, ఇండియన్ ఎకానమీ వస్తది, మిగతా మేజర్ స్టాండర్డ్ జీకే వస్తది, ఈ కరెంట్ అఫైర్స్ ఈ న్యూస్ పేపర్ డైలీ వచ్చేవి. ఈ పథకాలు, స్కీమ్స్ గురించి గావచ్చు, ఈ స్పోర్ట్స్ గురించి గావచ్చు, ఏవైనా అడగొచ్చు అవి. ఇవొక 20 మార్క్స్ ఉంటాయి. టోటల్‌గా 100 మార్క్స్. ఈ టైమ్ వచ్చేసరికి 1 ½ అవర్ అండి ఎగ్జామ్. 90 మినిట్స్. 100 క్వెషన్స్, 90 మినిట్స్ టైము. ఈ ఎగ్జామ్‌కొచ్చేసరికి నెగెటివ్ మార్క్ ఉంటది. మన స్టేట్‌లో లాగా నెగెటివ్ మార్క్ లేకుండా ఉండదు. నెగెటివ్ మార్క్ ఉంటది. ఆ నెగెటివ్ మార్క్ ఎంత అంటే 1/3 ఉంటది. అంటే 3 క్వెషన్స్ రాంగ్ జేస్తే మనకొచ్చిన ఒక మార్క్‌లో నుంచి గూడా ఒక మార్క్ తీసేస్తాడు. 1/3 నెగెటివ్ ఉంటదండి. ఇప్పుడు సపోజ్ మనకి ఒక 60 క్వెషన్స్ ఔట్ ఆఫ్ 100 70 అటెంప్ట్ చేస్తే 60 క్వెషన్స్ రైట్ అయ్యి 10 క్వెషన్స్ రాంగ్ అయినాయి. 60 క్వెషన్స్‌కి 60 మార్క్స్ రాగా ఈ 10 క్వెషన్స్‌కి అనేది రాంగ్ కావడం వల్ల 3 1/3 అనేది నెగెటివ్ అయితది. 60 - 3 1/3 అంటే నీకొచ్చేది 56 2/3 వస్తాయి మార్క్స్. ఇలా ఉంటది 1/3. 1/3 నెగెటివ్ ఉంటది. 90 మినిట్స్ టైము. ఇక ఈచ్ టాపిక్ నుంచి ఏవేవి ఉంటాయి అనేది చెప్పేసి మనకి నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ మెయిన్ వచ్చేసరికి ఫస్ట్ అర్థమెటిక్. అర్థమెటిక్‌లో అనేది మాక్సిమం మన స్టేట్‌యి ఉన్నట్టే ఉంటవి. అంతా సేమ్ ఉంటవి. ఏది తీసేయొద్దు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని అస్సలు చూడొద్దు. ప్రతీది ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అర్థమెటిక్ చేస్తారు కానీ ప్యూర్ మ్యాథ్స్ ఎవ్వరు చేయరు. అది ప్యూర్ మ్యాథ్స్ మనకు హార్డ్ ఉంటదని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఒక్కోసారి డిసైడ్ చేసేది ప్యూర్ మ్యాథ్సే డిసైడ్ చేస్తది. అందువల్ల ఒకదాన్ని తక్కువ, ఒకదాన్ని ఎక్కువ అనేది అస్సలు చూడొద్దు. ఏ టాపిక్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి టాపిక్ చూసుకోవాలి. మనకి నోటిఫికేషన్‌లో క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏంటిదనేది మీరు స్లైడింగ్ చూపెడతాము. తర్వాత ఏ టాపిక్స్ అనేది మీకు రాసి ఒక స్క్రీన్ షాట్ మాదిరిగా మీకు డిస్‌ప్లేలో చూపెడతాము. తర్వాత రీజనింగ్. ఈ రీజనింగ్‌లో గూడా ప్రతి టాపిక్ చూసుకోండి. చాలామంది ఈ పజిల్స్ ఒకటి, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ ఒకటి, రిమైనింగ్ అన్ని టాపిక్స్ చేస్తారు గానీ,
ఇవి సిలాలిజం అని ఒక టాపిక్ ఉంటుంది. ఈ మూడిటిని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ మూడిటి నుంచే దగ్గర దగ్గర ఒక్కోసారి 10 మార్క్స్ కూడా రావచ్చు. అందువల్ల దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతిదీ ఈచ్ టాపిక్ ప్రిపేర్ కండి. ఆ నోటిఫికేషన్లో ఏమేమి మెన్షన్ చేశారో దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండి. ఈ జనరల్ సైన్స్కి వచ్చేసరికి 25 మార్క్స్. ఈ 25 మార్క్స్లో క్రూషియల్ రోల్ పోషించేది ఫిజిక్స్. ఫిజిక్స్ నుంచి 25 మార్క్స్లో 10 to 12 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే. ఈ బయాలజీ కెమిస్ట్రీ అనేది నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు, కానీ మేజర్ అయితే ఫిజిక్స్లో. ఈ ఫిజిక్స్లో వచ్చేసి మనకి మెయిన్ అంటే మిగతా అన్ని టాపిక్స్ అన్నీ చూసుకోండి, కాకపోతే మెయిన్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ లైట్, కాంతి అనే చాప్టర్ ఉంటుంది. ఆ కాంతి అనే చాప్టర్లో నీకు ఫోకల్ లెంత్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్. ఆ ఫిజిక్స్ ప్రాబ్లమ్సే మీకు 12 మార్క్స్ ఫిజిక్స్లో వస్తే అప్రాక్సిమేట్గా 6 క్వశ్చన్స్ ఈ ప్రాబ్లమ్సే ఇస్తాడు, మిగతా 6 క్వశ్చన్స్ థియరీయే ఇస్తాడు ఫిజిక్స్లో. కానీ ప్రాబ్లమేటిక్ ఎక్కువ చేయలేరు చాలా మంది. ప్రాబ్లమేటిక్గా చేయలేరు, వాటిని కాబట్టి చాలా నెగ్లెక్ట్ చేస్తారు. చేస్తారు. కానీ అవి పెద్ద మరీ డెప్త్ క్వశ్చన్స్ ఏం అడగరు, చిన్నగానే ఉంటాయి. అవి ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత ఈ బయాలజీ కూడా దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. తర్వాత కెమిస్ట్రీలో నీకు యాసిడ్స్ అండ్ బేసెస్ అని ఉంటుంది. దాంట్లో ప్రాబ్లమేటిక్ అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చేసరికి మధ్యలో ఒకటి మిస్ చేస్తాడు, ఆ మిస్ అయిన ప్లేస్లో ఏమొస్తుంది అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో కూడా ప్రాబ్లమేటిక్ అంటే ఫార్ములా లాగా ఉంటాయి, కానీ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎలాగో కెమిస్ట్రీలో అలా ఇస్తాడు. అవి అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక సైన్స్లో ఎంత అంటే వెయిటేజ్ ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తున్నది నేను ఫర్దర్గా చెప్తాను. ఈ ప్రెజెంట్ అయితే ఓవరాల్ వ్యూ కోసం మీకు చెప్తున్నా ఇది. తర్వాత బయాలజీలో మీకు స్టార్టింగ్ అంటే మానవుని వ్యవస్థ గురించి డీటెయిల్గా ఉంటుంది స్టార్టింగ్. అదైతే జ్ఞానేంద్రియాలు కావచ్చు, మిగతా ప్రత్యుత్పత్తి వ్యవస్థ కావచ్చు, ఏదైనా అదైతే మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా చదవండి. ఇకపోతే ఈ మ్యాక్సిమం ఈ 100 మార్క్స్లో ఇవి కూడా ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఈ ఇయర్ది చదవాలా, లాస్ట్ ఇయర్ది చదవాలా, 2 yearsది చదవాలా అని అడుగుతుంటారు నార్మల్గా. మ్యాక్సిమం ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, మీరు చూసుకోదలుచుకుంటే ఈ 2024 ఆగస్టు నుంచి చూసుకోండి. ఆగస్టు నుంచి అప్ టు ఎగ్జామినేషన్కి, సపోజ్ మళ్ళీ ఆగస్టు, ఇప్పుడు నోటిఫికేషన్ ఫిబ్రవరితో అప్లికేషన్ డేట్ అయిపోతుంది. మ్యాక్సిమం నా అంచనా ప్రకారం జూలై లేదా ఆగస్టులో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. మీరు జూలై వరకు చూసుకోవాలండి ఖచ్చితంగా. ఈ ఆగస్టు టు నెక్స్ట్ జూలై వరకు ఇవి చూసుకుంటే మ్యాక్సిమం సరిపోతాయి. అంతకుమించి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడే కదా నోటిఫికేషన్ వచ్చేసింది, ఈ జనవరి నుంచే చూసుకుందాం అని చెప్పేసి ఇప్పటి నుంచే చూసుకుంటారు. అది చాలా తప్పు. ఇప్పుడు చూసుకున్న దానికంటే ఆల్రెడీ ఇంత ముందు నుంచే వస్తాయి. అందుకోసమే ఈ 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇప్పుడు టైం టేబుల్ అనేది ఎలా ఫాలో అవుతే బెటర్? ఒక్కొక్కరికి వాళ్ళ వెదర్ బట్టి, వాళ్ళ టైం బట్టి వాళ్ళు ఫాలో అవుతుంటారు. జనరల్గా ఒక టైం టేబుల్ ఇలా ఉంటే బెటర్గా ఉంటుంది అనేది నీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పు నార్మల్గా అంతే. ఫ్రెండ్స్, ఈ టైం టేబుల్ అంటే ఇక ఇక్కడనే వచ్చేది మనకందరికీ. ఈవెన్ దో నేను కూడా దాంట్లో సఫర్ అయిన వాడినే. ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ వీక్ నుంచి ఆలోచించి ఈరోజే టైం టేబుల్ వేసుకుంటాం. ఒక 1 hour ఒక హాఫ్ అన్ అవర్ సేపు మన మైండ్ అరే మంచిగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చెప్తుంటుంది. దాని ప్రకారం ఒక టైం టేబుల్ వేసుకుంటాం. ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ అట్లా వేసినైందని చెప్పేసి అట్లా ఆలోచించేసి టైం టేబుల్ వేసుకున్న తర్వాత ఈ డే నెక్స్ట్ డే ఫాలో అవుతాం. మళ్ళీ థర్డ్ డేకి వచ్చేసరికి ఆ టైం టేబుల్ పక్కా పోతుంది. కానీ ఇక్కడ టైం టేబుల్ అంటూ ఏమీ ఉండదు, కానీ వేసుకోవాలి, మళ్ళీ నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. నాకు ఉన్న దాని ప్రకారం అయితే ఫస్ట్ ఫోకస్ అయితే మీరు సైన్స్, మ్యాథ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ అస్సలు చేయదండి. ఎందుకంటే 20 మార్క్స్లో జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ వస్తాయని చెప్తున్నా కదా. ఈ కరెంట్ అఫైర్స్లో మీకు డైలీ న్యూస్ పేపర్ చదివితే పాలిటీ కవర్ అవుతుంది, కొన్ని హిస్టరీ బిట్స్ కవర్ అవుతాయి, తర్వాత స్టాండర్డ్ జీకే కవర్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ చాలా వరకు మీకు 20 మార్క్స్లో అప్రాక్సిమేట్గా నీకు న్యూస్ పేపర్ ఈ మ్యాగజైన్ ద్వారా 15 మార్క్స్ కవర్ అయిపోతుంది.
ప్రభాకర్ ఒకటి మ్యాథ్స్ మనం చేయాలి కదా, మ్యాథ్స్ చేయకపోతే ఇప్పుడు నార్మల్గా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ జనరల్ స్టడీస్ కవర్ చేస్తాడు, ఇది కొంచెం చదువుతాడు ఎందుకంటే చదివే సబ్జెక్ట్ కాబట్టి. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్స్ని ఏ విధంగా చేస్తే బెటర్? ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అసలు బేసిక్ క్యాలిక్యులేషన్స్ కూడా సాధారణంగా తెలీదు వాళ్ళు. ఎలా వాళ్ళు కొంచెం ఫోకస్ చేస్తే బెటర్ అన్నట్టు. అంటే ప్రెసెంట్ అస్సలు మ్యాథ్స్ రాని వాళ్ళైతే ఏదైనా కోచింగ్ తీసుకోవడం ఉత్తమం. ఓకే. దగ్గరలో మీకు అందుబాటులో ఉన్న కోచింగ్ సెంటర్లు కానీ, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలామంది ఆఫర్స్ చేస్తున్నారు. ఆన్లైన్ కోచింగ్ తీసుకొని స్పెషల్గా రైల్వే వాళ్ళకే స్పెషల్గా వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే. మీకు అందుబాటులో ఉన్న దాని ప్రకారం మీ ఫ్రెండ్స్ని కనుక్కొని ఏదైతే మంచిగా ఉంటుందో తీసుకోండి. అసలు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా కోచింగ్ తీసుకునే తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ కాండి. ఓకే. అండ్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది కూడా నార్మల్గా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి వస్తారు. సాధారణంగా జాబ్స్కి ప్రిపేర్ ఆల్రెడీ వాడికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది, వాడు ఇటు రావాలని ఇంట్రెస్ట్ లేదంటే వాడు ఏదో బిజినెస్ చేస్తుంటారు సాధారణంగా. సో ఇప్పుడు వీళ్ళ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా వీళ్ళకి ఫైనల్గా ఏమని చెప్పగలుగుతాం? ఈవెన్ దో నేను కూడా మిడిల్ క్లాస్నే బ్రో, అంతా నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఈ సిచ్యువేషన్స్కి వచ్చిన. ఓకే. ఎవ్రీ నోటిఫికేషన్కి అప్లై చేస్తాము, మంచి ప్రిపేర్ అవుతాము. నాకు ఈ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేసరికి, ఈవెంట్స్కి వచ్చేసరికి నాకు లాంగ్ జంప్ అయినది, దాంట్లో అబద్ధం ఏం లేదు. లాంగ్ జంప్ పోవడం వల్ల నా టార్గెట్ అయితే ఎస్ఐ పెట్టుకున్నాను నేనైతే. ఈ లాంగ్ జంప్ పోవడం వల్ల ఈ ఎన్టీపీసీ కూడా నాకు రైల్వేది ఎన్టీపీసీ కూడా రాశాను, అది జస్ట్ 0.3తో నాకు మిస్ అయింది. 78.3 కట్ ఆఫ్ అయింది, 78 నాకు లెవెల్ 5లో నాకు జాబ్ మిస్ అవ్వడం జరిగింది. ఇక మన వల్ల కాదులే అని చెప్పేసి వదిలేద్దాం అనుకునే టైంలో ఇది 1:3 రేషియోలో నాకు ఇది రావడం జరిగింది. తర్వాత ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి ఆ రన్నింగ్ అనేది నాకు దీని చాలా యూస్ఫుల్ అయింది. ఒక లాంగ్ జంప్ పోయినా కానీ ఈ రన్నింగ్ అనేది నాకు యూస్ఫుల్ అయింది. ఇక చాలామంది ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేది మాత్రం ఎవరు చాలా అంటే కొంచెం డబ్బులో ఉన్న వాళ్ళైతే ఓ ఐఏఎస్ వాడు ఎంతకి సెంట్రల్ యూపీఎస్సీ ఆ రేంజ్లో పోదామని చూస్తాడు. ఇక మనం ఎవరైనా మన మిడిల్ క్లాస్ కానీ బిలో వాళ్ళు కానీ ఎవరైనా స్ట్రగుల్ అయ్యేది డబ్బు పరంగా ఎవరైనా. బ్రో ఎవరి దగ్గరైనా అప్పు చేసైనా కానీ ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావాలి, నీకు ఒక్కసారి జాబ్ వస్తే మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ జాబ్ రానంత వరకే నువ్వు స్ట్రగుల్ అయ్యేది. మెయిన్ అయితే ఎవరైనా సరే డబ్బు పరంగానే చికాకు పడేది. ఫ్యామిలీ ఏదో ఒకటి చెప్పేసి అయినా ఏదో విధంగా రావచ్చు, కానీ ఈ డబ్బు పరంగా మనకి మెయిన్ అయితే పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, ఎకానమీ పరంగా ఈ రెండు ఉంటేనే. ఈ డబ్బు ఎవరి దగ్గర మీరు అప్పు చేసైనా ప్రిపేర్ కండి. దీనికి వేస్ట్ అయితే ఆ డబ్బు వేస్ట్ అవుతుందని అనుకోవద్దు. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగానే, మీరు ఒక ఏదైనా బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారుగా, మీకు జాబ్ రావాలంటే ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకునే పెట్టండి. ఒకసారి జాబ్ వస్తే మొత్తం క్లియర్ అయిపోతే నీకు వితిన్ 6 monthsలో నువ్వు ఎంత స్ట్రగుల్ అయినా కానీ, ఎన్ని అప్పులైనా కానీ వితిన్ 6 to 1 yearలో మొత్తం క్లియర్ చేసేస్తావు. నీకు జాబ్ వచ్చిందనే ఈ అంటే ఈ సామాజిక పరంగా కూడా సూపర్ నీ పేరు అవుతుంది, కానీ నీ పేరెంట్స్ పేరు అవుతుంది, కానీ చాలామంది నీ గురించే మాట్లాడుకుంటారు. అదొక్కటి గుర్తుంచుకొని ప్రిపేర్ కాండి బ్రో. ఇక ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అయితే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నీకంటూ ఓన్ వే ఉండాలి. నేను చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా కానీ ఇలా ప్రిపేర్ అవ్వండి, ఇలా ఇన్ని మార్క్స్ వస్తాయి ఇలా చెప్తాం, కానీ మనం వింటాం. దాంట్లో ఏది ఇప్పుడు నేను ఒకటి చెప్పిన వేరే వాళ్ళు ఒక తీరు చెప్తారు. దాంట్లో బెస్ట్ నువ్వు డిసైడ్ చేసుకొని నీకంటూ ఒక సెపరేట్గా ప్లానింగ్ ఉండాలి. ఏదో నేను చెప్పింది వేరే వాళ్ళు చెప్పింది కాదు, మంచిది తీసుకోండి. ఒకవేళ వీడేమైనా తప్పు చెప్తే ఆ తప్పుని నెగ్లెక్ట్ చేయండి, అంతేగాని పూర్తి పర్సన్నే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. నీకంటూ నీ ఓన్ వేలో నువ్వు వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ప్రిపేర్ కండి. ఖచ్చితంగా అయితే మీరు జాబ్తోనే ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్లో ఖచ్చితంగా మీరు ఉండాలి ఒకళ్ళు. సో చూసారు కదా, మన మీద మనకి నమ్మకం ఉండాలి అండ్ ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా నేను చదువుతున్నానులే అనే ఫీలింగ్ నీకు అనిపిస్తే సరిపోదు. అది ఆ తగ్గట్టు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపించాలి మనకు. మనం కష్టపడుతూ ముందుకు వెళ్తే 100% నేను నా ముందు చూసినటువంటి రిజల్టే ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు. ఓకే, ఆ రిజల్టే అన్నట్టు. నీ స్టడీ హాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆయన పడ్డ కష్టం అనేది చాలా చాలా చాలా
ఇంకా చెప్పాలంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా మనము చేస్తూ మనము దాటుకుంటూ ముందుకెళ్తేనే మనం సక్సెస్ అయితాం. అప్పుడు మాత్రమే మనకొచ్చేటువంటి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి రెస్పెక్ట్ ఏదైతే ఉంటదో అది మనకి ఊహించని విధంగా ఉంటదన్నట్టు. ఆఫ్టర్ ఈవెన్ ఆ రిజల్ట్ వచ్చిన రోజు కూడా మనము ఆ రిజల్ట్‌ని మనము యాక్సెప్ట్ జేసేయడానికి కూడా మనకి అసలు షాకింగ్ అనిపిస్తదన్నట్టు. ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటది గూడా. కొద్ది క్షణాలు గూడా. ఆ ఫుల్ డే నైట్ గూడా మనం అంతా మొత్తం ఆనందం వేరేలా ఉంటది. మనకు గాని, మన పేరెంట్స్ కానీ చాలామంది పిల్లల్ని చూస్తుంటాం మనం గూడా. మన స్టూడెంట్స్ గూడా రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలామంది గూడా కాల్ చేసి చెప్తుంటారన్నట్టు. ఇలా గూడా రిజల్ట్ వచ్చి జాబ్ వచ్చినందుకు చాలా చాలా థాంక్ యూ అని చెప్పేసి. సో, ఇటువంటి సిట్యుయేషన్స్ అనేది కూడా అట్‌లీస్ట్ అది ఒక్కసారన్నా మనం చూడాలి అన్న ఒక ఉద్దేశంతోటన్నా కష్టపడాలి మీరు. ఓకేనా? ఎందుకంటే మన పేరెంట్స్ మన పైన చాలా హోప్స్ పెట్టుకుంటారు కాబట్టి వాటిని ఖచ్చితంగా మనము వీడున్నందుకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వున్నందుకు నువ్వేదో ఒకటి చేస్తావని వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు. కాబట్టి మనము వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు. ప్రతి నిమిషం కూడా మనకి ఇంపార్టెంట్. అది కూడా మన లైఫ్ కోసమే. సో, ఆఫ్టర్ మనము ఆ లైఫ్ అనేది లీడ్ చేసేది మనమే గాబట్టి ఇప్పటి నుంచి కష్టపడితేనే మనకి ఫ్యూచర్ ఉంటదన్నట్టు. సో, అది బెటర్‌గా ఉంటది. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి. మీ ఏజ్ ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండండి. నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఈవెన్ ఈ నోటిఫికేషన్ అనే కాదు ఇంకా చాలా వస్తుంటాయి. మీరు చిన్న ఏజ్ నుంచే కూడా మీరు ఒక సబ్జెక్ట్ ఏదైతే సిలబస్ అంతా కూడా తెలుసుకోండి. ఇప్పుడు 'ప్రభాకర్ రెడ్డి' చెప్పినటువంటి టిప్స్ కూడా మీరు ఫాలో కాండి ఖచ్చితంగా. ఎందుకంటే అవి మీకు చాలా చాలా వాల్యుబుల్ అయినటువంటి టిప్స్ అన్నట్టు. ఓకే. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడిందనైతే అనుకుంటున్నాము. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీ హెల్ప్ అయితే కావాలి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. Thank you friends. Thank you for watching and all the best.